అప్పు కళ్యాణ్ దగ్గరికి రాజు అయితే వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఇల్లు వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఈ ఇంట్లో ఉంటున్నారా మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే అవునా అన్నయ్య ఇక్కడే ఉందాం అనుకుంటున్నాము. ఈ ఇల్లు ఇద్దరికి సరిపోతుంది. మాకు బాగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు కూడా ఈ ఈ ఇల్లు బంటి ఇది బావగారు బాగానే ఉంది ఇక్కడ మాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే లేదు లేదు మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు పిన్ని, మేము మీ ఇద్దరిని తీసుకురమ్మంది, మన ఇంట్లోనే ఇక ఉండొచ్చు, మీరు చాలా సంతోషంగా అందరితో కలిసి ఉండవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు కళ్యాణ్ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు, పదండి పదండి మన ఇంటికి మనం వెళ్ళిపోదాం, ఇక్కడేమి మీరు ఉండవలసిన అంత అవసరం లేదు అని చెప్పేసి అయితే రాజు అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే మేము రావడానికి అవ్వదన్నయ్య, మేము అక్కడికి రాము అని చెప్పేసి అయితే అనేస్తూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడి నుండి ఇంటికైతే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడరా వీళ్ళు రాలేదా నీతో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే వాళ్ళు రావటానికి ఒప్పుకోవటం లేదు, నేను ఎంత బ్రతిమిలాడినా సరే వాళ్ళు రాననే చెప్పారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. నువ్వు సరిగ్గా పిలిచావో లేదో అని చెప్పేసి అయితే వాళ్ళ పిన్ని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉండిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.